గరుడ పక్షులకు మరియు పాములకు మధ్య ఉన్న శత్రుత్వానికి కారణం మీకు తెలుసా? అయితే ఈ కథను వినండి. దక్ష ప్రజాపతి ఇద్దరు కుమార్తెలైన వినత, కద్రువలు ఋషి కశ్యపుడిని వివాహం చేసుకున్నారు. అతని భార్యలు తనపై చూపించే భక్తిని చూసి సంతోషించిన కశ్యపుడు వారికి పుట్టబోయే సంతానం ఎలా ఉండాలో ఎంచుకునే వరాన్ని ప్రసాదించాడు. వెంటనే కద్రువ తనకు 1000 మంది పిల్లలు కావాలని కోరింది. కానీ వినత తనకు కేవలం 2 కుమారులు కావాలని, కానీ వారు కద్రువ పిల్లల కంటే ఎక్కువ శక్తివంతంగా ఉండాలని కోరింది. అలా కొన్నేళ్ల తర్వాత కద్రువ 1000 సర్పాలకు అంటే వాసుకి, ఆదిశేషుడు లాంటి పాములకు జన్మనిచ్చింది. అలాగే వినత కూడా అరుణ, గరుడ అనే శక్తివంతమైన డేగ పక్షులకు జన్మనిచ్చింది. దాని తర్వాత ఒక రోజు వినత, కద్రువ సరదాగా మాట్లాడుకుంటూ సముద్ర మదనంలో ఒక గుర్రం ఉత్పత్తి అయిందని, దాని రంగు తెల్లగా, తోక నల్లగా ఉంటుందని కద్రువ, లేదా అది పూర్తి తెలుపు రంగులోనే ఉంటుందని వినత పందెం వేసుకున్నారు. అయితే తర్వాత తన కుమారుల ద్వారా గుర్రం పూర్తిగా తెలుపు రంగులో ఉంటుందని తెలుసుకున్న కద్రువ ఎలాగైనా పందెంలో గెలవటం కోసం తన 1000 పాములలో ఒకడైన అత్యంత నలుపు రంగులో ఉండే కర్కోటకుణ్ణి ఆ గుర్రం తోకకు చుట్టుకోమని చెప్పి తన సోదరికి భ్రమ కలిగించింది.